మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దివ్యగణ నామను బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క మహాకృప కనికరం బట్టి, దయని బట్టి ఈ నెలంతా నీ రెక్కల నీడ క్రింద మమ్మల్ని సజీవులుగా ఉంచి దాచి బలపరిచి ఒక రాత్రి నీ పాద సన్నిధులు గడుపుడుకు మమ్మల్ని సమకూర్చినందుకు నీకు స్తోత్రము నాయనా. ఎవరైతే ఒక రాత్రి నీ పాద సన్నిధులు గడుపుతారో, నిన్ను విడువక నీ పాదములు పట్టుకొని బ్రతిమాడుకుంటారో వారి బ్రతుకులో నీ క్రియను కనపరిచి దేవుడు నాయన. అవును ప్రభా, 20 సంవత్సరాలుగా తన పడిన వేదన, దుఃఖం, కన్నీళ్ళు అన్నిటిని ఒక రాత్రి కాల ప్రార్థన తీసివేసింది యాకోబు జీవితంలో. మేము కూడా అలా ఈ రాత్రి సన్నిధులు గడుపుటకు నీ కృపను అనుగ్రహించు. ఒక రాత్రి బోయజు కాళ్ళ యొద్ద రూతు గడిపిన దాన్ని బట్టి వైద్యపు నిందను పోగొట్టుకుని ఎక్కడైతే ఏ పొలంలో అయితే పరిగి ఎడుకుందో అదే పొలానికి యజమానులుగా మార్చబడింది. ఒక రాత్రి ప్రార్థన, దాని పట్ల ఆసక్తి కలిగి, ఆలోచన కలిగి నీ సన్నిధిలో గడుపుటకు చేరువచ్చిన నీ ప్రజలందరినీ సిద్ధపరిచి ఈ వాక్యము ద్వారా మమ్మల్ని తృప్తిపరిచి ఒక శ్రేష్టమైన ప్రార్థన ఈ రాత్రి కాలంలో మేము చేయనట్లుగా మమ్మల్ని బలపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. మధ్యాహ్నం నుంచి ఒక శ్రేష్టమైన మాటను మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. దాన్ని వాక్యానుసారంగా తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కథనాన్ని మనం చదువుకోవడం జరిగింది. కుండలో విషయం. ఎన్ని రకాల కుండలు ఉన్నాయి, ఏ కుండల్లో ఏముంది, నీ కుండలో ఏముంది అనే కాకుండా ఉపదేశానుసారమైన సంగతి ఈరోజు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. దీనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యముల నుంచి 3 రకాలైనటువంటి ఆలోచనలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 3 రకాలైనటువంటి ఆలోచనలు. ఒకటి, కుండల్లో ఉన్నటువంటి పదార్థం దైవజనుడి ఎదుకు రావటం, అది వాక్యానుసారంగా కుండ ద్వారా అర్పించే అర్పణ ఎలాంటిది, ఏమిటి అనే ఉద్దేశాన్ని మీకు చెప్పాలి అని. రెండవదిగా, ఈ కుండలోకి విషయం ఎట్లా వచ్చింది అనే మాటను. మూడవదిగా, ఆ విషయం ఎట్లా పోతుంది అనే సత్యాన్ని ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, కుండ యొక్క అర్పణ, కుండ ద్వారా దేవుడు అంగీకరించే సమర్పణ ఏంటి అనేది మనకు అర్థం కావాలి. 2, అసలు ఈ కుండలోకి విషయం ఎట్లా వచ్చింది అనేది. 3, ఆ విషయం ఎట్లా పోయింది అనే సత్యం మనకు ఈరోజు బోధపడాలి. కుండ అనే దానికి మనం హృదయము అని అనుకోవచ్చు ఒక సందర్భాన్ని బట్టి. కుండ అనే దానికి ఇంకొక సందర్భంలో సంఘము అని అనుకోవచ్చు. కుండ అనేది హృదయం అయితే నీ సమర్పణ దేవునికి చెల్లించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి కుండలో పాచిపోయింది, కుండలో పాడైపోయింది, దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించడు. మన జీవితాల్లో కూడా ఆ కుండను అనే హృదయాన్ని కడుక్కోలేకనే దేవుడు ఇచ్చిన దీవెనలో ఉంచుకోలేకపోతున్నారు. ఎంతమంది స్త్రీలు ఉన్నారు కదా, మీరు పాలు పెట్టారు, కాఫీ పెట్టారు, 2 సార్లు అదే పాలు కాంచి కాఫీ ఇచ్చారు, తర్వాత అది పాడైపోయింది. మాటి మాటికి కాంచిన దాన్ని బట్టి ఆ డేక్ష పాడైపోయింది. 5వసారి కూడా అదే డేక్షలో పాలు పెట్టారు, ఏమైపోతుంది? ఇరిగిపోతుంది. కానీ అదే డేక్షను శుభ్రం చేసి పాలు పెడితే ఉంటాయి.
ఈ హృదయమనే కొండను నువ్వు శుభ్రము చేసుకోకుండా దేవుని దీవెనలనే పాలు నీ హృదయంలో వచ్చినా ఉండవు, పాడైపోతాయి. అనిస్తాడు, కానీ నువ్వు సంతోషంగా స్వీకరించే విధంగా అవి ఉండవు. కాఫీ ఈ రోజుల్లో చాలామంది తలనొప్పి వచ్చినప్పుడు లేకపోతే ఇంకో సందర్భాల్లో ఖచ్చితంగా తాగాలనుకున్నప్పుడు తాగుతుంటారు. దాన్ని బట్టి కాస్త రిలీఫ్ అని వస్తుంది. ఆశపడ్డావు, తాగాలనుకున్నావు, కానీ పాలు దాంట్లో వేయగానే ఇరిగిపోయాయి. నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టావు, ప్రార్థన చేసావు, పోనీలే పాపం అనుకొని దేవుడు ఇచ్చాడు, ఏం లేదు, ఉపయోగం లేకుండా పోయింది. కారణం ఏంటి? హృదయం చెడిపోతే, హృదయం సరిగ్గా లేకపోతే. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మనం కాచుకోవాల్సింది, శుభ్రంగా ఉంచుకోవాల్సింది మన హృదయమే కదా. సో ఈ హృదయము ద్వారా దేవుని సన్నిధికి తెచ్చిన ఏ అర్పణైనా సరే ఆయనకి చాలా ఇష్టం. అందుకనే విరిగి నలిగిన మనసు దేవునికి ఇష్టం. ఆయన నలిగిన వారిని ఆయన అలక్ష్యం చేయడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీవు నలిగిన వారిని అలక్ష్యం చేయవు, నీ ముఖాన్ని దాచుకో. నువ్వు పాపివా, నువ్వు దుర్మార్గంగా ప్రవర్తించేవా, పాపంలో జీవిస్తున్నావా, ఇది కాదు. నువ్వు బాధపడుతూ వేదన పడుతూ దుఃఖపడుతుంటే ఆయన చూడలేడు. వినాలి, అంత ప్రేమ కలిగి నీ బాధను చూడకుండా నీకు ఇస్తే అది ఉండలేకుండా పాడైపోతుంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని దాచుకోవాలి, కాచుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. హృదయం అనే కొండను జాగ్రత్తగా చూసుకోవాలి. కుండ ద్వారా దేవునికి సమర్పించే సమర్పణ గురించి ఒక మాట బైబిల్లో నేను చదువుతాను, చూడండి. ఆ లేవీకాండము 2వ అధ్యాయం, లేవీకాండము 2వ అధ్యాయం 7వ వచనం. నీవు అర్పించునది కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిపిన గోధుమ పిండితో దానిని చేయవలెను. వాటితో చేయబడిన నైవేద్యము యెహోవా యొద్దకు దానిని తేవలెను. యాజకుని యొద్దకు దాన్ని తెచ్చిన తర్వాత బలిపీఠము దగ్గర దానిని తేవలెను. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యంలో ఒక భాగము జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసనల హోమంగా దాన్ని దహింపవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కింద ఏమనుందంటే, ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకు చెందును, యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంత కుండలు ఏమండుతారు? ఇంతకీ నైవేద్యం ఇది. కొండలో ఇంగ్లీష్ బైబిల్ అయితే అది మాంసం, మీట్ అని ఉంది. కూరలే కదమ్మా వండేది కొండలలో. అలాంటి నైవేద్యం కూడా దేవునికి పరిశుద్ధమైనది అని మనం ఇక్కడ చదువుతున్నాం. అది మొదట దేవుని యొద్దకు తేవాలి. మరి దేవుడు దాన్ని ఎట్లా అంగీకరిస్తాడు? అది యాజకుని యొద్దకు తీసుకురాబడాలి. ఆ మాట మనం చదివితే ఏమని ఉంది? మొదట అది యెహోవా యొద్దకు తేవలను, యాజకుని యొద్దకు దాన్ని తెచ్చిన తర్వాత అతడు బలిపీఠము దగ్గర దాన్ని తేవలను. నీ సమర్పణ నువ్వు దేవుని ద్వారా అంగీకరించబడాలంటే నువ్వు డైరెక్ట్గా దేవుని యొద్దకు వెళ్తే కాదు. ఎక్కడికి రావాలి? యాజకుడి దగ్గరికి రావాలి, సేవకుని దగ్గరికి రావాలి. సేవకుడు నిన్ను అంగీకరించి నువ్వు తెచ్చిన దాన్ని చూసి దాన్ని దేవుని సన్నిధిలో అర్పించిన తర్వాత నీవు దేవుని చేత అంగీకరించబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శబ్దం హల్లెలూయా.
అర్పణ ఏదైనా సరే మనము దేవుని ద్వారా అంగీకరించబడ్డానికి దేవుని ఎదుగు తేవాలి. దేవుడు దాన్ని డైరెక్ట్గా అంగీకరించడు. సేవకుని ద్వారా మాత్రమే ఏ అర్పణైనా అంగీకరిస్తాడు. మరి ఈ అర్పణను దేవుడు, యాజకుడు ఏం చేస్తాడు? జ్ఞాపకార్థంగా చూపిస్తాడు. ఇదిగో పలానా వారు తెచ్చిన అర్పణ ఇది, దేవుడు అంగీకరించినటువంటి అర్పణ ఇది అని బలిపీఠం మీద జ్ఞాపకార్థంగా ఉంచి మిగతాది ఆయన తీసుకుంటాడు అనేది అక్కడ మనం చదువుతాం. మీరు కానీ అదే 7-9 వచనంలో మనం చదివితే 7-9 లేవీకాండం 7-9 వచ్చాయి. చాలు. చూడండి, ఇక్కడ కుండలోనిది ఏదైనా దేవునికి అర్పిస్తే ఆ అర్పణ దేవునికి సమర్పించిన తర్వాత మిగిలింది యాజకునిది అవుతుంది అనే వాస్తు అక్కడ రాయబడింది. గమనించండి. ఇదేదో మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశం కాకుండా వాక్యానుసారమైన సత్యాన్ని మీకు తెలియచేయాలనే ఉద్దేశంతో మీకు చెప్తున్న మాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ హల్లెలూయా. కుండ హృదయం అయితే ఆ హృదయపూర్వకంగా దేవుడు నువ్వు అర్పించే అర్పణ ఆయన అతి పరిశుద్ధముగా ఆయన ఆగ్రహించి స్వీకరించాలంటే మొదట అది ఎక్కడికి తీసుకురావాలి? యాజకుని దగ్గరికి తీసుకురావాలి. యాజకుడు దాన్ని అర్పించాలి. యాజకుడు నీ పక్షాన దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. నీ యొక్క సిద్ధపాటు, నీ యొక్క సమర్పణ, నీ బలి నువ్వు తెచ్చిన దానిని బట్టి యాజకుడు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా ఇదిగో ఈ సహోదరుడు నీ సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని తన యొక్క స్థితిని వదిలిపెట్టి వేదనతో నీ సన్నిధికి వచ్చాడు, ఈ అర్పణ మీరు అంగీకరించు అని ఎప్పుడైతే యాజకుడు వచ్చిన విశ్వాసుల పక్షాన దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తాడో, ప్రార్థన చేస్తాడో, అది విరిగి నలిగిన మనసుతో వచ్చినదైతే దేవుడే తన అగ్నిని పంపించి దాన్ని దహించి వేసి దాని చిత్తాన్ని దేవుడు తెలియజేస్తాడు. అప్పుడు దేవుడు అది అంగీకరించినట్లుగా లెక్క. మన బలిపీఠం మీద అగ్ని పెట్టిన, వాస్తవానికి బలిపీఠం మీద ఎప్పుడు నిత్యము నిప్పే ఉంటుంది, పైనుంచి అగ్ని ఏం రాదు. కానీ దేవుడు అంగీకరించేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పైనుంచి నిప్పును లగ్న అగ్ని పంపి ఏం చేస్తుంది? దాన్ని దహించి వేస్తాడు. అది అంగీకరించిన దానికి సాదృశ్యం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పాయింట్లోకి వస్తున్నాను. ఎలీషా కరువు కాలంలో ఎలీషా దగ్గరికి ప్రవక్తల శిష్యులు వచ్చారు. మనం చదివిన అధ్యాయంలో చూడండి. ఇప్పుడు మనం అధ్యాయంలోకి వెళ్దాం. ఇప్పుడు చెప్పిన దాన్ని తర్వాత దాన్ని ఏ విధంగా యాడ్ చేస్తానో కాస్త గమనించండి, మీకు అర్థమవుతుంది. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 39వ వచనమేనా? 38వ వచనం చదవండి. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామం కలిగి ఉండెను. చాలు. క్షామం అంటే కరువు. అప్పటికే ఏలియా కొనిపోబడ్డాడు. వాస్తవానికి మీరు 1, 2, 3 అధ్యాయాల నుంచి కానీ గమనిస్తే గిల్గాలు నుంచి బేతేలు నుంచి యెరికోకు వరకు వాళ్ళు ప్రయాణం జరిగి అక్కడ ఆయన పరముకి ఎగిన తర్వాత రిటర్న్ వస్తున్న సందర్భంలో, రిటర్న్ చివరికి వచ్చిన తర్వాత గిల్గాలునకు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి సందర్భం. గిల్గాలు అంటే దొర్లింపబడిన అని అర్థం. గిల్గాలు అంటే దేవుడు మన పాపంలో గిల్గాలులో వాళ్ళు సున్నతి పొంది దేవుడు మన యొక్క పాప దోషమును మన మీద నుంచి తొలగించాడని అక్కడ ఆ ప్రదేశానికి గిల్గాల్ అని పేరు పెట్టాడు. అంటే పాప దోషం పోయినటువంటి ప్రదేశం. అయితే ఆ ప్రదేశంలో ఆ టైంలో ఏముందంటే క్షామం, కరువు వచ్చింది. ఒకటి గమనించండి, ప్రపంచమంతా కరువు వచ్చినా
క్షేమం ఎక్కడ ఉంటుంది అంటే సంఘములోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్లాడ్ హల్లెలూయా. దేశమంతా కరువు వచ్చింది. ఏలియాకి ఏమైనా కరువు వచ్చిందా? ఏం తిన్నాడు ఉదయం సాయంత్రం? రొట్టె మాంసం. దేశమంతా కరువు వచ్చింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సారెపతు విధవరాల దగ్గరికి వెళ్ళాడు. ఏం తిన్నాడు? రొట్టె. ఒట్టి రొట్టె తిన్నాడు, మాంసం లేదు అక్కడ. ఎలాంటి స్థితిలోనైనా సరే దేవుడు వారిని పోషించే దేవుడు. అసలు మనల్ని మన జీవితంలో ఎలాంటి స్థితిలోనైనా పోషించి బలపరిచి, ఇదిగో ఈ స్థితిలో, ఈ బాధలో, ఈ కన్నిటిలో మనతో కూడా ఉన్న దేవుడు అని ఆయన ఎప్పటికప్పుడు నిరూపించుకొని ఆశపడుతుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక సందర్భంలో అనుకున్నాడు, ఎందుకు ప్రభువా కరువు కలిగినప్పుడు ఇస్సాకును కరువులోనే ఉంచావు, కరువులో ఉండమన్నావు, ఇది నీకు న్యాయమా? కరువు కలిగినప్పుడు వాళ్ళ క్షేమం కోరే దేవుడు కదా నీవు. తన యొక్క సేవకుల క్షేమం కోరి చూసి ఆనందించి దేవుడని బైబిల్లో రాయబడితే, కరువు కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు అదే స్థితిలో ఉండమంటావేంటి అని అనుకుంటే ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఆ కరువులో కూడా ఆయన కాపాడగలవాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కానీ ఒక మాట చదవండి, 32వ అధ్యాయం కీర్తన గ్రంథం. 33వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో మనం చదివితే, 18 నుంచి నేను చదువుతాను చూడండి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. 16వ వచనంలో, ఏ రాజును సేనా బలం చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకొనడు. అది అక్కరకు రాదు, కానీ సజీవంగా బ్రతకడానికి కారణం ఎవరు అంటే దేవుడే. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు మాత్రమే కాపాడబడతాడు, విడిపించబడతాడని ఉద్దేశం సర్వమానవాళికి తెలియచేయాలని దేవుడు మన జీవితాల్లో కరువును పంపిస్తాడు. కాబట్టి మనం కరువు కలిగినప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు, కరువు కలిగినప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడికో ఎవరి దగ్గరకో వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుడు నీ కరువులో నీతో ఏం చెప్పాడు ఆ మాట విను చాలు. ఐగుప్తుకి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండన్నాడు. మరి అక్కడ ఏముంది? కరువే ఉంది. నేనంటాను, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కరువు కొంతకాలమే. బైబిల్లో కూడా 10 దినములు శ్రమ కలిగిన మీదట అని రాయబడింది. శ్రమలకు కొన్ని రోజులు ఉన్నాయి, కానీ సంతోషానికి ఇన్ని రోజులు సంతోషం లేదు. అది నిత్యానందం, నిత్య జీవం, అది నిత్యం ఆనందంతో ఉంటాం. కాబట్టి మన జీవితంలో కలిగే శ్రమలు, బాధలను బట్టి మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు. మనం పొందబోయే మహిమ ఎదుట ఇవన్నీ కూడా ఎన్నదగిన కావు అనే ఆలోచన ఎవరి జీవితాల్లో ఉంటుందో వారు మాత్రం కరువులో దేవుణ్ణి సంతృప్తి పరచగలిగినట్టు యోగ్యకరమైన ప్రవర్తన కలిగి ఉంటారు. సనగరు, గొనగరు, బాధపడరు. దేవుడు అలాంటి వారి వెతకు సమృద్ధిని తీసుకొస్తాడు. కరువులో విత్తనం వేసి 100 ఫలం, 1000 ఏంటి 30 కాదు 60 డైరెక్ట్ 100 ఫలం పొందుకున్నాడు. కారణం అంటే దేవుని మాట వింటే. అంటే కరువులో అయినా, ఏ స్థితిలో అయినా సరే దేవుని నమ్మిన వారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది రాదు. దేవుడు వారిని పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే కరువు కలిగింది. అయితే ఈ కరువులో ప్రవక్తలు, శిష్యులు ఎవరి దగ్గరికి వచ్చారు? ఎలీషా దగ్గరికి వచ్చారు. అక్కడ ప్రవక్తల శిష్యులు అతని సముఖమందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని వారికి చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కరువులో కూడా అక్కడ పెద్ద కుండ పెట్టగలిగి చేయగలిగిన స్థితి దైవజనుని దగ్గర మాత్రమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఏంటంటే, కరువులో పోషించబడ్డానికి ప్రవక్తల శిష్యులు దైవ సేవకుని దగ్గరికి వచ్చారు.
ఇప్పుడు వచ్చిన వారిని ఆయన త్రోసివేయకుండా వారి ఆకలిని గమనించి వారి యొక్క స్థితిని గమనించి పెద్ద కుండ ఒకటి పొయ్యి మీద పెట్టి కూర వంట చేయమని తన పని వారికి చెప్పాడు. ఇప్పుడు ఎలీషాకి ఇంటెన్షన్ ఏంటంటే ఈ కరువులో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అందరూ సమృద్ధిగా కలిగి తిని సంతోషంగా ఉండాలి. సంఘములో చేర్చబడిన ఏ వ్యక్తి అయినా సరే వారి జీవితంలో బయట కరువు ఉన్నా సరే లోపలికి వచ్చిన తర్వాత దేవుడి వాక్యమనే ధాన్యము చేత తృప్తిపరచబడి ఆనందపరచబడాలని కోరుకుంటారు. ఇక్కడ ఎలీషా యొద్దకు కూడా అలానే ఎలీషా ద్వారా ఏదైనా దొరుకుతుంది, ఎలీషా వలన ఏదైనా కలుగుతుంది. ఇప్పుడు లోకమంతా కరువు కలుగుతుంది. ఆయన దైవజనుడు కదా, దేవుడు ఏదైనా ఒక ప్రత్యేక ఏర్పాటు చేసింటాడు. వాళ్ళ గురువు గారైన ఏలియాకు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేశాడు. ఎలీషా దగ్గర కూడా ఏదైనా ఏర్పాటు ఉంటుంది. ఆయన ద్వారా పోషించబడవచ్చు. ఆయన ద్వారా మనము ఏ విధంగానే సరే మనము కాస్త బ్రతకొచ్చని దైవజని దగ్గరికి ప్రవక్తల శిష్యులు ఆ రోజులు మనం గమనిస్తే వివిధ ప్రాంతాల్లో రకరకాలైన ప్రవక్తలు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎరుకో దగ్గర 50 మంది ప్రవక్తలు ఉన్నట్టుగా ఆ అధ్యాయులు మనం చదివితే అర్థమవుతుంది. ఆ ఏలియా కొనుపోబడిన తర్వాత 50 మంది వచ్చి అడుగుతారయ్యా అని, ఎక్కడో ఆత్మచేత కొనుపోబడ్డాడు, ఎక్కడో చోట పడి ఉంటాడు, మేము వెళ్ళి పట్టుకొని వస్తామంటే వద్దు అంటాడు. గిల్గాలలో ప్రవక్తలు ఉన్నారు, బేతేలులో ప్రవక్తలు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎలీషా దగ్గరకు వచ్చి మీ యజమానుడు కొనిపోబోతున్న సంగతి నీకు తెలుసా అని అడిగారు. అయితే ఇంతమంది ప్రవక్తలున్నా మరి వాళ్ళ ప్రవక్తల యొక్క యజమానుడు ఎవరో, దైవజనుడు ఎవరో మనకు తెలియదు. కానీ వీళ్ళందరూ కూడా ఈ ప్రవక్త యొద్దకి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ప్రవక్తలు అనబడిన ప్రవక్తల శిష్యులు అన్నారు. మరి ఏ ప్రవక్త యొక్క శిష్యులు మనకు రాయబడలేదు. వాళ్ళందరూ ఎలీషా ప్రవక్త శిష్యులు కాదు. ఎందుకంటే గిల్గాలలో కొందరు ఉన్నారు, బేతెలలో కొందరు ఉన్నారు, ఇక ఎరుకోలో కొందరు ఉన్నారు. ఇలాలో దాదాపుగా 100 మంది ఆ కరువులో ఎలీషా దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తాం. దాని కింద మనం చదువుతాం, ఒక వ్యక్తి దూర ప్రాంతం నుంచి ఒక 20 రొట్టెలు తీసుకొస్తే మన దగ్గర 100 మంది ఉన్నారు, ఎట్లా సరిపోతాయ్యా అని అక్కడున్న పనివాడు అన్నట్టుగా కింద వచ్చినాలు మనం చదువుతాం. అంటే దాదాపుగా 100 మంది శిష్యులు ఆయన దగ్గరికి వస్తే ఆ పని వారికి చెప్పాడు ఏంటి అంటే, వీళ్ళకు వంట చేసి పెట్టండి అన్నారు. గమనించండి, దైవజనుడికైనా దైవజనుని దగ్గర ఉన్న శిష్యులకైనా వంట ఎవరు చేసి పెట్టాలి? ఆయన దగ్గర చేసే పనివారు, ఆయన ఎవరి మీదైతే నిర్మించబడ్డారు వారు. ఇప్పుడు ఈ దైవజనుడు వారికి ఏమైనా డబ్బులు ఇచ్చాడా? పలానా చోటికి వెళ్ళమన్నాడా? వంట చేసి పెట్టమన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? ఎంత దూరం వెళ్ళాలి? గమనించండి ప్రియులారా, మీకు ఒక సత్యాన్ని ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. దేవుడు సంఘాన్ని అభివృద్ధిపరిచే క్రమంలో, తృప్తిపరిచే క్రమంలో, వారి ఆకలి తీర్చే క్రమంలో మీరు అందరు అనుకుంటారు దైవదాసం ద్వారా అనుకుంటారు. కాదు, సంఘంలో ఒక్కరి యొక్క సమర్పణ దేవుడు దాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 3 రోజులకు వాక్యం వింటున్నారు ప్రజలు. వీళ్ళకు కూడా శిష్యులకు కూడా అర్థమైపోయింది, 3 రోజుల తిండి తిప్పలు లేకపోతే అల్లాడిపోయి కలుదిరి పడిపోతారేమో, పంపిస్తే వీళ్ళకి ఏదైనా పెట్టి పంపిస్తే బాగుంటుంది అనుకున్న సమయంలో యేసు ప్రభు అంటాడు, మీరే వారికి భోజనం పెట్టండి అంటాడు. వీళ్ళంటారు, మా దగ్గర నుంచి ఎక్కడ వస్తుంది ప్రభువా? ఇంతమందికి, దాదాపు 5,000 మందికి మేము ఎక్కడి నుంచి భోజనం తేవాలి? ముందుగానే మాకేం చెప్పలేదు కదా అని బాధపడుతూ ఉన్నప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఏం చేస్తాడంటే, తన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆ శిష్యునికి ఇస్తాడు. ఇప్పుడు ఆ శిష్యుడు ఏం చేశాడు? తెచ్చి యేసు ప్రభుకి ఇచ్చాడు. యేసు ప్రభు దాన్ని ఏం చేశాడు? తెచ్చింది చిన్నవే, ఆ 5 రొట్టెలు 2 చేపలను ఆ పిల్లవాడి దగ్గర నుంచి సేవకుని దగ్గర నుంచి ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళిందో, దేవుడు దాన్ని పట్టుకొని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని ఆశీర్వదించగానే 5,000 మందికి తృప్తిగా భోజనం దొరికింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
అంటే ఇప్పుడు దేవుడు ఏ విధంగా తృప్తిపరచాలనుకుంటున్నాడు? ఎవరొకరు సమర్పణ, ఎవరొకరు త్యాగం. అది దేవుని యొద్దకు తేబడితే ఆ త్యాగ ఫలితం అనేకులు అనుభవిస్తారు. క్షేమాభివృద్ధి ఎలా పొందుతారు? సంఘముకి క్షేమాభివృద్ధి అంటే నీవు దేవుని దగ్గరికి ఏదో ఒకటి ఇవ్వగలిగినప్పుడే. నీ ద్వారా అనేది కలగాలి, నీవే ఇవ్వాలి. నా ఒక్కడికే ఉంది, నేను మాత్రం తింటాను, ఇది మాత్రం ఎంతమందికి అవుతుంది? నేను చేసే చిన్న ప్రార్థన అందరికీ సరిపోతుందా? నేను చేసే చిన్న పని అందరికీ సరిపోతుందా? నేనంతటి వాడిని. ఇవన్నీ కూడా ఎస్కేపిజం మెంటాలిటీ, అంతే. చేయడానికి చేతకాక, ఇష్టం లేక చెప్పే సాకులు, అంతే. ఆ చిన్న పిల్లవాడు అతని దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏం చేశాడు? ఇవి చేతనైతే, ఇవి సరిపోతాయి అనుకుంటే, ఇదిగో ఇవే ఉన్నాయి, చేయండి అని శిష్యులకి ఇస్తే వాటిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. గమనించండి, దేవుడు వాటిని విస్తరింపజేశాడు. అంటే ఎవరి దగ్గర నుంచి రావాలి? సంఘస్థుల దగ్గర నుంచే దేవుని ఎదుగు రావాలి. అలా ఇచ్చే వారిని బట్టి, ఇచ్చే మనస్తత్వాన్ని బట్టి దేవుడు వారిని విస్తరింపజేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి మనల్ని మనం సమర్పించుకున్న దాన్ని బట్టి, నీకున్నది కొద్దిగైనా, డబ్బు గురించి నేను మాట్లాడట్లే, నీ సమర్పణ, ప్రార్థన, ఆలోచన, భారం చిన్నదైనది దేవుని దగ్గరికి, దైవదాసం దగ్గరికి తీసుకురాగలిగితే, అయ్యా వీళ్ళు ఇంత భారంతో ఉన్నారు, ఇంత ఆశతో ఉన్నారు, వీళ్ళని తృప్తిపరచండి, వీళ్ళు బలపరచండి అని ఎప్పుడైతే ఆ సేవకుడు దేవుని దగ్గరికి తీసుకెళ్తాడో, నీ ఆశను బట్టి నిన్ను పెద్ద చేస్తాడు, నిన్నే అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని యొక్క క్రమం. ఇప్పుడు ఇక్కడ కూడా ఆయన దగ్గరకు వచ్చారు, మీరే వంట చేసి పెట్టండి, పెద్ద కుండ చేసి పెట్టండి అంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రయాసపడి పొలంలోకి వెళ్ళి కూరాకులు తెంపుతూ ఉన్నారు. అయితే ఒక వ్యక్తి ఒక పిచ్చి ద్రాక్ష చెట్టును చూసి దాని తీగలు తెంపి ఒడి నిండా తీసుకొచ్చి ఈ కూర కుండలో వేసాడంట. అదే కదా మనం చదువుతాం, చూడండి 39వ వచనం. ఇక్కడ పని వాళ్ళు ఉన్నారు, అంటే తన దగ్గర పనిచేసే వాళ్ళు, విశ్వాసులు ఉన్నారు. వాళ్ళల్లో అయ్యో ఇంతమంది వచ్చారు కదా, నేను వారికి భోజనం పెట్టాలి అనుకొని, వంట చేయాలనుకొని పొలంలోకి వెళ్ళి ఏం చేశాడంటే ఒక వెర్రి ద్రాక్ష చెట్టును చూశాడు. చూసి అక్కడ ఉంటుంది, దాన్ని చూసి దాని గుణమెరగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేశాడు. ఈ పాయింట్ మీకు ఈరోజు చెప్పాలనుకున్న పాయింట్. ఒకటి, మన హృదయము ద్వారా అర్పించే అర్పణ దేవునికి అతి పరిశుద్ధము అనే మాట మీకు చెప్పాను కదా. రెండవది, విశ్వాసులు ఇచ్చిన దానిని దేవుడు విస్తరింపజేస్తాడని పాయింట్ మీకు అర్థమైంది కదా. అప్పుడు విశ్వాసులు ఇచ్చేది ఏంటిదో మీరు గమనించాలి. ఇప్పుడు ఆకలితో ఉన్న వారి కడుపు నింపాలి అనుకున్నటువంటి వాళ్ళు ప్రయాసపడుతున్న వారి జీవితాల్లో పెద్ద కుండ ఒకటి పెట్టాము, కుండ నిండా ఏదో ఒక కూర వంటకం చేయాలి ప్రయాసపడుతున్నాడు వారి జీవితాల్లో. వాళ్ళు ఒక చెట్టును చూసి, ఒక్కడు, అందరు కాదు, ఒకడు దాని గుణమెరగకుండా దాన్ని తెంపి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఆ కూర కుండలు వేస్తే అదేమైపోయిందంటే విషమైపోయింది. నేను అంటాను, సంఘము ద్వారా జరుగుతున్న పరిచర్య, ఏ సంఘ కాపరి కూడా విషాన్ని పెడతాడా? పెట్టడు. కానీ విషాన్ని తెచ్చేది ఎవరు? విషము, ఈ కొండను విషంగా చేసేది ఎవరు? ఇప్పుడు ఎవరు చేశారమ్మా? అక్కడున్న ఎలీషా సేవకుడు చేశాడా? అతని దగ్గర ఉన్న పని వాళ్ళు చేశారా? అంటే దేవుని పని పట్ల నమ్మకం లేకుండా, చేసే పని పట్ల బాధ్యత లేకుండా, ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం, ఎలాంటి వారితో సాంగత్యం చేస్తున్నాం అనే ఆలోచన లేకుండా ఎవరైతే
బ్రతుకుతారో వారి ద్వారా సంఘం అనే కుండ ఏమైపోతుందంటే అనేకుల విషయమైపోతుంది. గుణమెరగక ఇతను అనుకున్నాడు ద్రాక్షవల్లి ద్రాక్షతీగ మంచిదే కదా అనుకున్నాడు. వాక్యానుసారంగా పాత నిబంధన గ్రంథంలో చూస్తే ద్రాక్షవల్లి ఇశ్రాయేలు వారికి సాదృశ్యంగా మనం 5వ అధ్యాయం యెషయా గ్రంథంలో చదువుతాం. ఆయన ఐగుప్తులో నుంచి ఒక ద్రాక్షవల్లి తెచ్చి నాటితే అన్ని తీసి చేస్తే అది విస్తారంగా విస్తరింపజేశాడు అన్నట్లుగా కీర్తనకారుడు చెప్తాడు. కాబట్టి ఈ ద్రాక్షవల్లి మంచిదే, ద్రాక్ష చెట్టు మంచిదే, ఇది విశ్వాసులకు సాదృశ్యం అనుకొని ఒక వ్యక్తిని ఒక స్థితిని గమనించకుండా దాని గుణమెరక్కకుండానే వారితో దానితో సహవాసము చేసి సంఘమంతా కూడా విషాన్ని నింపినట్లుగా మనం గమనిస్తాం. చూడండి, దైవజనుడి యొక్క మాటకు లోబడే దైవ సేవకుల కడుపు నింపాలి, ఈ కుండను నింపాలి, సంఘాన్ని నింపాలి. అయితే విషయంతో నింపకూడదు కదా. నేనంటాను, ఈరోజు సంఘమును నువ్వు దేనితో నింపుతున్నావు? సంఘములో నీ ద్వారా విషయం వస్తుందా? ఇప్పుడు దాని గుణమెరగక అని అనుకున్నాం కదా. అక్కడ నేను ఏం రాసుకున్నానంటే ఒక మాట రాసుకున్నాను, అదేం లేదు, ఎందుకంటే కొన్ని పదాలు మర్చిపోతూ ఉంటాం కదా. కూరాకుల మాటన చేదాకులు అని రాసుకున్నాను. కూరాకుల మాటన చేదాకు. గమనించండి, అతను చూడడానికి కూరాకులాగా అనిపించింది అతనికి. అతను ఏం చేశాడు? దాన్ని తెంపి తెచ్చి ఆ కుండలో వేశాడు. ఇప్పుడు అందరూ మంచి తీసుకొచ్చారు, కానీ ఒక వ్యక్తి తెచ్చిన పనికి మన తీగను బట్టి కుండంత విషయంగా మార్చబడింది. సంఘస్థులారా చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. నువ్వు దేవుని పని మీదే ఉన్నావు, దాసుడు చెప్పినట్టుగానే చేస్తున్నావు. అయితే నువ్వు ఎవరిని తీసుకొస్తున్నావు? ఎవరితో సాంగత్యం చేస్తున్నావు? ఒకవేళ అది ద్రాక్షవల్లిగా అనిపించింది, కానీ అది పిచ్చి ద్రాక్షవల్లి. దాని గుణం ఎరగాలి అంటే మనం ఎవరితో సహవాసం చేస్తున్న వాళ్ళ గుణాన్ని ఎరగకపోతే మన బ్రతుకు విషతుల్యమైపోతుంది, నాశనం అవుతుంది. మన ద్వారా మన సంఘము, మన కుటుంబం నాశనం అవుతుంది. దాని గుణం ఎప్పుడు తెలిసింది? కోసినప్పుడా? కాదు. తెంపినప్పుడా? కాదు. కుండలు వేసినప్పుడే. ఇప్పుడు దాని గురించి కానీ మనం ఆలోచిస్తే అది కూడా ఈ ద్రాక్షవల్లి కూడా అంటే లోకంలో నుంచి వేరు చేయబడినట్లుగానే అనిపిస్తుంది. తెంపబడినట్టుగానే లోకంతో ఉన్న సంబంధాలు తెంపబడినట్లుగా అనిపిస్తుంది. అంటే లోకపు ఇచ్చలు కోరికలు తెంపుకున్నట్లుగా అనిపిస్తుంది. తర్వాత అతను కూడా ఆకును తరగబడినట్లుగా అనిపిస్తుంది, కానీ తన విషయం పోలే. చాలామంది జీవితాల్లో సంఘంలో చేర్చబడిన తర్వాత వాళ్ళ విషయం తెలిసిపోతుంది. లోకంలో ఎలా బ్రతికారో, ఎలా జీవించారో అదే జీవితాన్ని సంఘంలో కూడా కలిగి. ఇంకొక మాట ఉంది, బైబిల్లో ఒక మాట ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది. ఆ మాట గురించి నేను ఎంత ఆలోచించినా నాకు అర్థం కాలే. ఒక మాట చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14 వచ్చింది. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను తప్పిపోవనేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరు పరుచుట వలన అనేకులు అపవిత్రులు అయిపోవుదురేమో అని రాయబడింది. ఏంటంటే ఒక చేదు వేరు మొలిస్తే అదొక్కటి కాదు, అపవిత్రం అంతా కూడా అపవిత్రం అయిపోతుంది.
ఆ మాట చూడండి ఎట్లా ఉంటుందో. ఏదైనా ఒక చేదు వేరు అంటే దేవునికి దూరంగా బ్రతికే, దేవుని ఉద్దేశానుసారంగా కాకుండా, దేవుని చిత్తానుసారంగా కాకుండా, దేవునికి ఆలోచన పద్ధతులు కాకుండా, మనము దేవునితో ఒక్కడితో మాత్రం కాదు పరిశుద్ధంగా ఉండాలి, అందరితో పరిశుద్ధంగా ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి. ఆ విశ్వాస విషయంలో తప్పిపోయే విధంగా ఉన్న వారితో మనం సంగతం చేస్తే వారి వలన కూడా మనము ఏమైపోతాం? అపవిత్రం అయిపోతాం. అందరు కూడా అపవిత్రం అయిపోతాం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక భారం, నా గుండా, నా ద్వారా నా సంఘము అపవిత్రం అయిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చెడిపోకూడదు, లేక విషము నిండిన కుండగా పిలువబడకూడదు. అంటాడు, దైవజనుడా కుండల విషయం ఉంది అని కేకలు వేస్తున్నారు తినడానికి కూర్చున్న వాళ్ళు. ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క రకమైన ఆకు సంఘంలో చేరినప్పుడు అది కరెక్టా కాదా నువ్వు ఆలోచించుకోవాలి. నీ ద్వారా సంఘంలో విషయం ఉన్నట్టుగా లోకానికి తెలియకూడదు. ఒక చేదు వేరు మొలిస్తే ఏమైపోతుందంటే అందరూ కూడా అపవిత్రులైపోతారు. నేను చెప్పాను, ప్రజలందరూ కూడా అపరాధులు అగునట్లుగా యాజకుడు పాపం చేయకూడదు. యాజకుడు ఒక్కడు పాపం చేస్తే ప్రజలందరూ ఏమవుతారు? అపరాధులు అయిపోతారు అనే మాట మీకు ఎప్పుడో చూపించాను. కాబట్టి పరిచర్య చేస్తున్నవాడు యాజకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏంటి? వాడు ఒక్కడే నాశనం అవ్వడు, సంఘం మొత్తం నాశనం అవుతుంది. ఓకే, ఇది మీకు ఇదివరకు 2 వారాల క్రితం చెప్తే చాలా నచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, సంఘంలో ఒక్కరు చేదు వేరు మొలిచిన సంఘము అంతా కూడా అపవిత్రమైపోతుంది. ఒకరి నుంచి ఒకరికి ఆ చెడ్డ లక్షణాలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు ప్రాకి మొత్తం చెడిపోతుంది. ఒక బాగా పండిన, లేకుంటే మంచి మామిడి పండ్లు ఉంటే దాంట్లో ఒక కుళ్ళిపోయిన మామిడి పండు వేయండి, ఏమవుతుంది? 4 రోజులకు మొత్తం చెడిపోతాయి, మొత్తం అపరిశుద్ధమైపోతాయి, మొత్తం అపవిత్రమైపోతాయి, చెడిపోయి కంపు కొడతాయి. చేదైన వేరు ఒకటి ఉంటే చాలు, మొత్తం ఏమైపోతుందంటే అపవిత్రములు అయిపోతాయి. కాబట్టి అపవిత్రమైన దాంతో మనం చేరిన, అపవిత్రమైన దాంతో మనం సంగతము చేసిన, అపవిత్రమైనది ఏదైనా సంఘంలోకి మనం తెచ్చినా నువ్వు ఒక్కదానివే కాదు, అందరికీ పలాని వాళ్ళు, పలాని సంఘం పేరుకే అంత అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, ఒక్కరిని బట్టి మాట బయటికి పోతుంది. జాగ్రత్త. నిన్ను బట్టి నీ సంఘానికి అవమానం వస్తే దేవుడు ఊరుకోడు. ఎందుకంటే తన ఆలయం పాడు చేసిన వాడు ఊరుకుంటాడా? వాడిని పాడు చేస్తానని బైబిల్లో రాయబడింది కదా. నువ్వు దేవుని నమ్ముకున్న దాని తర్వాత నిన్ను బట్టి ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు నష్టపోయిన, కృంగిపోయిన, బాధపడిన ఆ బాధను దేవుని నామ మహిమార్థమును భరించి సాక్షాత్కరంగా నిలబడాలి తప్ప నీవే సంఘానికి విషయం నింపేవాడిగా, విషయం నింపేదానిగా, నీ ద్వారా ఆకులు, మంచి ఆకులు కూడా విషయంగా మారే స్థితిగా, మంచి మనుషులు కూడా విషయాలుగా మార్చబడి, మనసులు చెరపబడిన వారిగా మార్చబడకూడదు. చెరుపుతుంటారు, ఒకరిని చూసే వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పి దానికి కారణం అయితే మాత్రం శిక్ష చాలా దారుణంగా ఉంటుందని హెచ్చరించాలని ఈరోజు నేను ఈ మాట చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కూరాకులు ఏరడం మన బాధ్యత, కానీ ఎవరిని ఏరాలి, ఎవరిని సంఘములో తేవాలి, ఎలాంటి వారితో సాంగత్యము చేయాలని తెలుసుకోవడం మన బాధ్యత. అది దాని గుణమెరగక అనే మాట మనం చదివితే ఆ గుణం ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది. కాబట్టి ముందుగానే దాని గుణాన్ని పసిగట్టగలిగే స్థితిలో మనం ఉండాలి. అది ఎరగకపోతే తర్వాత నువ్వు నష్టపోవడం కాదు, కుండ మొత్తం, సంఘం మొత్తం కూడా ఏముంటుందంటే విషయం ఉంటుంది. కాబట్టి అలా ఉండకుండా మనం ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ద్రాక్షరసం, ద్రాక్ష తీగ దేవుని బిడ్డలకు సాదృశ్యం. అయితే కొన్ని ద్రాక్ష వల్లులు ఎలా ఉన్నాయి? అలాంటి ద్రాక్ష వల్లును తెంపి
మనతో తెచ్చి వారితో సహవాసం చేస్తే ఎంత దారుణంగా ఉంటాయో ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. మీరు కానీ ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 32వ వచనం. వారి ద్రాక్షవల్లి సొదమ ద్రాక్షవల్లి, అది గొమర్రా పొలములలో పుట్టినది. దాని ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదనివి. వారి ద్రాక్ష రసము క్రూర సర్పముల విషము, నాగుపాముల క్రూర విషము. గమనించండి, చూడండి ఏంటంట. ఈయన కూడా అనుకున్నాడు వేరెత్తినప్పుడు ఇది ద్రాక్ష చెట్టే కదా, కానీ కొన్ని ద్రాక్ష చెట్ల యొక్క రసం ఎంత దారుణంగా ఉంటుందంటే అది సర్ప విషం, క్రూర విషం. మంచి చెడ్డలు, పెద్ద చిన్న అని ఎరగనటువంటి స్థితిలో ఉన్నటువంటి విషయం. ఈయన అనుకున్నాడు ఇది కూడా ఒక ద్రాక్ష వల్లే కదా, ఇది కూడా ఉపయోగపడుతుందిలే, మంచి ద్రాక్ష వల్లే కదా అని అనుకున్నాడు. కానీ ఏదైతే ఒక సొదమ ద్రాక్ష వల్లి అంటే పాపముల నిండి పాపములు బ్రతుకుతున్న వారితో సంగతము చేస్తే వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క పద్ధతులు, వారితో ఉన్న సహవాసం ఎంత చెరుపు చేస్తుందో మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని గుణమెరగక ఇతను కూడా దేవుని పని మీద ఉన్నాడు, దేవుని కోసమే పని చేస్తున్నాడు. కానీ గుణం మెరిగి పని చేయాలి, గుణము తెలుసుకొని పని చేయాలి. గుణం అంటే వారి యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క ఉద్దేశం తెలుసుకోకుండానే వారితో పని చేసిన దాన్ని బట్టి, వారితో బ్రతికిన దాన్ని బట్టి ఆ క్రూర విషయం వారు మాత్రమే కాకుండా వారితో ఉన్న వారందరికీ ఆ కొండలకు వచ్చినట్టుగా మనం చూస్తాం. సొదమ ద్రాక్ష వల్లి యొక్క విషయం ఏముంది? నాగుపాముల విషయంలాగా ఉంది. ఈరోజు అలాంటి వారితో నువ్వు సహవాసం చేసి నీ కుండను చెరుపుకుంటున్నావు, నీ కుండను విషంతో నింపుకుంటున్నావేమో. మంచి మాటలు చెప్తూ ఎదుటి వారి మీద విషం నూరిపుచ్చే వాళ్ళు ఎంతమంది లేరు? నీ మంచి కోసమని చెప్పుకుంటూ వారిని తప్పు త్రోవలు నడిపించే వాళ్ళు ఎంతమంది లేరు? చావనే చావరు, ఇంకా గొప్పగా ఉంటారని చెప్పి మభ్య పెట్టే వాళ్ళు ఎంతమంది లేరు? ప్రియ దేవుని సంగమా, ఈరోజు నీవు ఎవరితో సాంగత్యము చేస్తున్నావో, ఎవరిని నువ్వు నమ్ముతున్నావో, ఎవరి పట్ల నువ్వు ఆలోచన కలిగి ఉన్నావో వాళ్ళు ఎలాంటి వారో నువ్వు గుర్తెరగకపోతే అది నీకు మాత్రమే కాదు, నీతో కుటుంబానికి, నీ సంఘానికి కూడా నష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట ఏంటి ఈ విషయం అంటే, ఇంకొక మాట చదువుదాం చూడండి. కీర్తనల గ్రంథం 58వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 58వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 58వ అధ్యాయం 3-4 వచనాలు. భక్తిహీనులు విపరీతమైన బుద్ధి కలిగి ఉంటారు. చాలు. భక్తిహీనుల సాంగత్యం ఎలాంటిది? నాగుపాము లాంటి విషయం. వాళ్ళ పైకి భక్తి ఉంటుంది కానీ నిజమైన భక్తి ఉండదు. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కుండలు వాళ్ళు తెచ్చిన ఆకు ఎలాంటిది అంటే వాళ్ళ గుణమెరగలేదు. మనము కూడా ఎవరితో సంగతము చేస్తున్నామంటే, లోకంలో బ్రతుకుతున్న వారితో సంగతము చేస్తుంటే మన బ్రతుకు కూడా అలాంటిదే. ద్రాక్షవల్లి, ఏ నిజమైన ద్రాక్షవల్లి అని దేవుడు చెప్పాడు కాబట్టి నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు మీరు అన్న మాటను ఆధారం చేసుకొని మన సంఘమే, మన సంఘస్థులే, మన సహవాసమే, ఒకచోటే మన రక్త సంబంధికులు, మన బంధువులే, మన ఆలోచన అనే భ్రమలో సంబంధాలను పెట్టుకొని సహవాసం చేస్తున్నావేమో. కానీ భక్తిహీనత వాళ్ళ బ్రతుకులో ఉంటే అది ఎలాంటిది? నాగుపాముల విషయం మన బ్రతుకులోకి వస్తుంది. వాళ్ళు భక్తిగా ఉండరు, భక్తిని మనకు నేర్పరు. వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు, వాళ్ళ అవసరాలకు ఎలాగైనా ఉంటారు. భక్తి, దేవుని భయం ఉండదు. అంత మాత్రం కాదు, ఎవరైతే భక్తిహీనతలు సాంగత్యము చేస్తారో వారి విషయం నాగుపాము లాంటి విషయం. నీకు తెలియదు, నీ బ్రతుకు విషం తుల్యమైపోతుంది. నీవు దైవజనులు తినడానికి, దైవజనులు అంగీకరించడానికి యోగ్యకరంగా నీ బ్రతుకు ఉండదు.
విషయంతో నిండింది కుండ అని పారవేసే సందర్భంలోకి స్థితిలోకి వస్తే కారణం ఏంటి? నువ్వు తెచ్చుకున్న ఒడి నింపుకున్న ఆకు. అక్కడ రాయబడింది ఒడి నింపుకున్నాడంట. అతను ఏం చేశాడు? ఒడి నిండా తెచ్చండి రాడు. ఒడి నింపుకుంటా ఎవరితో? పాడైపోయిన వారితో. నువ్వు ఎవరిని నింపుకుంటున్నావు? ఎవరిని హృదయంలో ఆలోచనతో నింపుకుంటున్నావు? చెడిపోయిన వారితోనా? నీచులతోనా? దుష్టులతోనా? ఇంకా ఉంది దుష్ట సంగత్యం మంచి నడవడికి చెరుపును మనం చదువుతాం కదా. ఆ దుష్టుల యొక్క సంగత్వాన్ని బట్టి ఎలాంటి స్థితి ఉంటుంది అంటే 140వ కీర్తనలో ఒక మాట ఉంది చూడండి. 140వ కీర్తన గ్రంథం 140 వచ్చే కీర్తన గ్రంథం 140 వచ్చే 2-3 వచనాలు. నిత్యము యుద్ధము రేప చూచుచుందురు. చాలు చూడండి. వారి పెదవుల కింద సర్ప విషం ఉంది. ఎవరు వీళ్ళు అంటే దుష్టులు అని రాయబడి. దుష్టులతో సాంగత్యం చేస్తే వారి దగ్గర కూడా విషం ఉన్నట్టుగా మనం చదువుతాం. వారి పెదవుల కింద విషం ఉంది. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు నిత్యం యుద్ధం రేపు చూస్తారు. వాళ్ళ హృదయంలో ఎప్పుడు కూడా అపాయకరమైన ఆలోచనలు ఉన్నాయి. మీకు తెలుసు యెహోషాపాతు అనే రాజు ఎక్కడికి వెళ్తాడు? ఆహాబుతో వియ్యం ఉంది, సరదాగా వాళ్ళ ఇంటికి వెళ్తాడు అంతే. ఏం చేశాడు? చిన్నగా మనం యుద్ధం చేయడానికి వెళ్దామా, ఒకడున్నాడు నాకు శత్రువు, యుద్ధానికి వెళ్దామా అని మంచి పార్టీ చేసి అక్కడ ఉంది విందు చేసి అతన్ని ప్రేరేపించాడు. నన్ను కానీ ఇంత ప్రేమించాడు, నీకంటే గొప్ప ఎవరని అని చెప్పినట్టుగానే లోపడి యుద్ధానికి వెళ్తాడు యెహోషాపాతు. మనకి చెప్పుకున్నాం ఎన్నోసార్లు. వెళ్తే ఏదో చావు తప్పి కన్ను లొట్టపోయినట్టుగా అక్కడ మాయ వేషం, అతను రాజు వేషం మార్చుకొని ఈయన రాజుగా వేషం వేసుకుని వెళ్తే ఇతనే రాజుకుని అందరు తరుముతే దేవుని తప్పైంది ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు తప్పిస్తాడు అంటాడు. ఆ మాట మీరు కానీ చదవండి. ఒక మాట దినవృత్తాంతంలో 2వ గ్రంథం, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం ఒక మాట చదువుతాం. షోమ్రోనులో నుండి ఆహాబు నద్దకు పోయిన ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకు అనేకమైన గొర్రెలను పశువులు కోయించి తనతో కూడా రామోత్గిలాదు మీది పోడు అతని ప్రేరేపించను. కాబట్టి ఇతను కూడా పోయాడు. తర్వాత ఇప్పుడు 19వ వచనం చూడండి. 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయం 2వ వచనంలో చదివితే దీర్ఘదర్శి హనాను కుమారుడికి యోహు అతను ఎదుర్కొని పోయి రాజుని యెహోషాపాతు ఇలాగ సెలవిచ్చాను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవాకు శత్రువులకు స్నేహితుడవైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుంచి కోపం నీ మీదికి వచ్చును. ఇప్పుడు దేవుడి కోపం ఎట్లా వచ్చింది ఈయన మీదకి ఎందుకు వచ్చింది? భక్తిహీనులతో స్నేహం చేస్తే. భక్తిహీనుల స్నేహం దేవుని కోపాన్ని మన మీదకి తెస్తుంది. గమనించండి. నీతో నువ్వు స్నేహం చేస్తున్న ఆత్మీయులైనా వారి మాటలు నిన్ను సత్యములో నడిపిస్తున్నాయా? యథార్థంగా బ్రతికేటట్టు చేస్తున్నాయా? కపటంతో ఇది చేయొచ్చులే, ఇది మాత్రం చేస్తే తప్పే ఉంది, లోకంలో అన్ని చేస్తున్నారు, మనం కూడా చేస్తే తప్పేముంది అని మాయ చెప్పి మభ్య చెప్పి సత్యములోంచి వైదొలిగిపోయేటువంటి మాటలు నీకు చెప్తుంటే ఖచ్చితంగా అలాంటి వారిని బట్టి నీ మీదకి ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. నీతిగా బ్రతికి దేవుని యుద్ధము చేసి యెహోషాపాతు నలుగురు రాజుల కోసం యుద్ధం చేసినటువంటి వ్యక్తి అండి. దేవుని స్తుతించి ప్రార్థన చేసి బెరాకలోయలో అందరినీ సమకూర్చి యుద్ధం చేసిన వ్యక్తి. అయితే భక్తిహీనులతో స్నేహం చేసిన దాన్ని బట్టి ఎవరికి శత్రువు అయిపోయాడు? దేవునికి శత్రువు అయిపోయాడు. మనం అనుకుంటా నేను చేసిన తప్పేంటి? రోజు మందిరానికి వస్తున్నాను కదా, రోజు ప్రార్థన చేస్తున్నాను కదా. కాదు, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నాడో దానిని బట్టి కూడా దేవుడి కృప ఆధారపడి ఉంటుంది. అన్యులతో సహవాసం చేయొద్దని చెప్పట్లేదు. ఎంతలో ఉండాలంతే ఉండాలి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పద్ధతులు, వాటిని బట్టి కాదు మన భక్తి ఆధారపడాల్సింది. ఎక్కడున్నా సరే పరిశుద్ధతను కాపాడుకోగలిగినట్లుగా ఉండాలి, నీతిని కాపాడుకోగలిగినట్లుగా ఉండాలి. సంప్రదాయాల కోసం మన ఆత్మీయతను పనంగా పెట్టి వెళ్తే దేవునికి కోపం మన మీదకి వస్తుంది.
భక్తిహీనుల యొక్క స్నేహం విషసర్పం లాంటిది. వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా అపాయకరమైన ఆలోచన. ఎవరి మీదకి యుద్ధానికి వెళ్దామా, ఎవరితో గొడవ పెట్టుకుందామా, ఏం చేద్దామా, ఎవరిని హింసిద్దామా, ఎవరిని నష్టపరుద్దామా, ఎవరిని కించపరుద్దామా, ఎవరి విషయంలో అనే విధంగానే ఉంటాయి. చూడండి, ఆహాబు అలానే కదా, మంచిగా వచ్చాడు, మంచి పార్టీ చేసి యుద్ధానికి ప్రేరేపించి తీసుకెళ్ళాడు. గమనించండి, దుష్టుల సాంగత్యాన్ని బట్టి దుష్టుల పెదవుల కింద ఎలా ఉంటుందంటే అపాయకరమైన ఆలోచనలు ఉంటాయి. అంత మాత్రం కాకుండా వాళ్ళ గొంతు తెరిచిన సమాధి అని రోమిలకు రాసిన పత్రిక 3:12 ఒక మాట చూద్దాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-16. చూడండి, ఎవరైతే త్రోవ తప్పిపోయారో, నీతి నుంచి తప్పిపోయారో వాళ్ళ యొక్క స్థితిగతుల గురించి ఇక్కడ రాయబడింది. వాళ్ళు ఎలా ఉన్నారు అంటే దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ ఆ మాట చదివితే మీకు అర్థమైపోయాలి. వాళ్ళకు మేలు చేయవాడు ఒక్కడు లేడు. వాడు గొంతుక తెరిచిన సమాధి అంటే ఎప్పుడు కంపు కొడుతూనే ఉంటుంది. వాళ్ళ నాలుక ఎప్పుడు కూడా మోసం చేస్తూనే ఉంటారు. వాళ్ళ పదవులకు ఏముంటుంది, సర్ప విషయం ఉంటుంది. నోటి నిండా ఎప్పుడు కూడా శపించడం, పగ ఉంటుంది. అంత మాత్రం కాకుండా రక్తము చిందించడానికి వాళ్ళ పాదాలు పరిగెత్తుతూ ఉంటాయి. ఆహాబు అలాంటి వాడే కదా. రెహబాము స్నేహం చేశాడు, ఎవరితో, పోకిరీలతో స్నేహం చేశాడు. దాన్ని బట్టి రాజ్యం చెడిపోయింది. వీటన్నిటిని బట్టి మీకు అర్థమవుతున్న సత్యం ఒకటే, కూరాకులు ఏరుకునే విషయంలో అది దైవజనుడి సంఘానికి సంబంధించిన పని అయినా ఎవరి కోసం, ఎవరి కడుపు నింపడానికి వెళ్ళారు వీళ్ళు? దైవజనులు వచ్చారు. అయ్యో 100 మంది వచ్చారు, పెద్ద కుండ పెట్టమన్నాడు, వాళ్ళకి ఆకలితో వచ్చారు, అలమటించిపోతున్నారు, వాళ్ళు కడుపు నింపాలి అనే వెళ్ళారు. ఎట్లా నింపబడుతుంది కడుపు? దైవజనుడి కడుపు నువ్వు తెచ్చిన విషయాన్ని బట్టి నిండుతుందా? తెచ్చిన అప్రతిష్టని బట్టి నిండుతుందా? చేసిన పాపాన్ని బట్టి కడుపు నిండుతుందా? అది కడుపు కోతే కదా. పలానా సంఘస్థులు ఇలాంటి వారు అంటే ఎంత వేదన, ఎంత దుఃఖము. నువ్వు తేవడం కాదు, ఎలాంటి తెచ్చావో, ఎలాంటి దాన్ని నీవు సాహసించి సంఘానికి తెచ్చావో గమనించాలి. కడుపు నింపడానికే, చెప్పిన పని చేయడానికి నువ్వు ప్రయాసపడుతున్నావు, కానీ నువ్వు తెచ్చినదేంటి? గుణమెరగని ఒక కూరాకు, గుణమెరగని వాటితో సహవాసం. దాన్ని తెచ్చిన దాన్ని బట్టి ఆ కుండలో వేసిన కూరాకు అంతా కూడా ఏమైపోయింది? విషమైపోయింది. చూడండి, అందుకే ఇందాక మనం చదువు, ఒక వేరు మలుస్తే అంత అపవిత్రమైపోతుంది. ఎంత జాగ్రత్తగా ఉండాలి. నా ద్వారా అపవిత్రం అవ్వకూడదు. అందుకనే అభ్యంతరాలు రాకమానవ సంఘంలో, కానీ అభ్యంతరపరచువాడెవడో వాడి మెడకు తిరగటికి రాయేసుకుని సముద్రంలో పడడం మేలు అంటాడు. మన గుండ సంఘంలో ఒక అభ్యంతరం రాకూడదు. మన గుండ ఎవరో అభ్యంతరపరచబడకూడదు. అంత జాగ్రత్తగా మన ప్రవర్తన కాపాడుకోవాలి. అంత జాగ్రత్తగా మన ప్రవర్తన ఎదుటివారి పట్ల ఉండాలి. గుణమెరగని సహవాసం, బుద్ధి తెచ్చుకొని సహవాసం సంఘానికి తంట తెచ్చినట్టుగా, కుండల విషయం నింపినట్టుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు తినబోతున్న వారు ఏం చేశారంటే కుండలో విషం ఉందని కేకలు వేశారు. చూడండి, ఆ మాట చదువుకుని ముగించుకుందాం. కుండల విషం ఉన్నది కేకలు వేయక తినక మానేరి. ఆకలితో వచ్చారండి, కరువులో దైవదాసం దగ్గర దొరుకుద్దులే అని వచ్చారు. కూర్చున్నారు, ప్లేట్లు పెట్టుకున్నారు, ప్లేట్లలో కూడా వేయబడింది, కానీ తినలేకపోయారు. కారణం ఏంటి? ఒక వ్యక్తి బట్టి, ఒక వ్యక్తి తెచ్చిన కూరాకును బట్టి, గుణమెరగక చేసిన పనిని బట్టి. మనస్ఫూర్తిగా ఆ దైవజనులు అందరూ 100 మంది కూర్చున్నారు. ప్లేట్లలో ఇంకా పెద్ద కుండ పెట్టారు, వండారు, వేశారు ప్లేట్లలో. ఒక వ్యక్తి రుచి చూడగానే ఏమనిపించిందంటే విషం ఉంది, చచ్చిపోతారు. బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే డెత్ ఆఫ్ పార్ట్ అని ఉంది. అక్కడ విషయాన్ని గురించి డెత్, మరణం.
సంఘంలో మరణం ఉండొచ్చా? సంఘంలో ఇలాంటి దుఃఖం ఉండొచ్చా? సంఘానికి ఒక వ్యక్తి అడుగు పెడితే ఆ విషయం వాళ్ళ బ్రతుకులో నాశనం చేయొచ్చా? కానీ వారి ప్రవర్తన బట్టి మొత్తానికి విషయం వచ్చింది. ఏ వ్యక్తి తిన్న సత్య స్థితికి వచ్చినప్పుడు కేకలు వేశారు, అయ్యో దైవజనుడు కుండల విషయం ఉంది, కుండల విషయం ఉంది. ఇప్పుడు ఆయన ఎవరు తెచ్చారు, నువ్వెందుకు తెచ్చావు, బుద్ధి లేదా, అది లేదా, ఇది లేదా అడగల. అప్పుడు ఏం చేశాడంటే పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులకు భోజనం చేయ వడ్డించుటకు చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు కూరాకు తెచ్చింది వాళ్ళే, పిండి తెచ్చింది వాళ్ళే. నేనంటాను, నువ్వు పిచ్చి కూరాకు, గుణమెరిగిన కూరాకును సంఘానికి తెస్తున్నావా? ఆ గుణాన్ని విరిచి పిండిగా నువ్వు మార్చబడి, మనం పోయిన వారం చెప్పుకున్నాం, గోధుమలు దంచబడి నల్లగొట్టబడితేనే అప్పమైతేనే దేవుని సన్నిధిలో ఉంచబడుతుంది అని రొట్టె గురించి మనం చెప్పుకున్నప్పుడు, అలాంటి పిండిగా మార్చబడి తన్ను తాను నలగొట్టుకున్న వారిని బట్టి సంఘములో ఉన్నటువంటి ఈ విషయం, ఈ అపవిత్రత తొలగిపోతుంది, ఆ జబ్బు తొలగిపోతుంది. కాబట్టి ఈరోజు నువ్వు సంఘానికి ఎలా ఉన్నావు? విషం తెచ్చేవాడిగా ఉన్నావా? విషయాన్ని మాన్పే విరుడుగా ఉన్నావా? దేవుడు నీ కుండలో, నీ హృదయంలో ఉన్న అర్పణ అంగీకరించడానికి వచ్చినప్పుడు ఆ కుండలో విషం ఉంటే, అది పొంగినదైతే, పులిసినదైతే దేవుడు అంగీకరిస్తాడా? అందుకనే కుండలోని అర్పణ అది పులిసినదై ఉండకూడదని రాయబడింది. పులిసిపోకూడదు. కూర వండుకున్నావు, 3 రోజులు బక్కన పెట్టావు, దాని మీద అంత పేరుకు వచ్చింది, తెచ్చి దైవజనుడా నీకోసం 3 రోజుల క్రితం మంచి వేట మాంసం చేశాను తింటాడా? పాడైపోయిన కూర ఎవరైనా తింటారా? తినరు. అట్లా ఉండకూడదు. దేవుడు ఆగ్రహించేది అతి పరిశుద్ధమైనది కుండలోని నైవేద్యము. అంటే నీ హృదయంలోని నైవేద్యాన్ని అతి పరిశుద్ధంగా దేవుడు అంగీకరిస్తున్నప్పుడు, యాజకుడు ద్వారా నువ్వు అంగీకరించబడడానికి నీ హృదయాన్ని దేవుడు పరిశీలిస్తున్నప్పుడు, నీ కుండలో విషం ఉంచుకొని, అది నీది కాదు. వాస్తవానికి అది తెలుసుకోవాల్సిన సత్యం, నీది కాదు, నువ్వు అనుకొని తెచ్చుకున్నావు. ఇది కూడా నాలాంటి ఆకేలే, నాలాంటి వ్యక్తులే, నాలాంటి స్నేహమేలే అనుకున్నావేమో. అది తెచ్చి సంఘమంతటికి విషయాన్ని. కానీ పిండి తెమ్మనగానే కొందరు పిండిని తెచ్చారు. పిండి వేసిన తర్వాత ఆ విషము విరిగిపోయి జబ్బుపోయింది. ఇప్పుడు నేను అంటాను, నువ్వు సంఘానికి ఎలా ఉన్నావు? ఒక పిండిగా ఉన్నావు. అంటే నిన్ను నలగొట్టుకొని సంపూర్ణ హోమంగా ఎవరైతే విషయంగా మార్చబడ్డారో, ఎవరైతే వ్యతిరేకంగా మార్చబడ్డారో వారిని విషయాన్ని అణిచి వాళ్ళ ఆలోచన తొంచివేసే నాయకుడిగా సహకారం అందించే స్థితిలో ఉన్నావా? లేకుంటే నీ చేసే పనులను బట్టి సంఘంలో విషయం పెరిగిపోతుందా? మనస్పర్ధలు పెరిగిపోతున్నాయి, సత్యం పెరిగిపోతుందా, ఐక్యమత్యం తరిగిపోతుందా? ఎలాంటి వ్యక్తివి నువ్వు? ఏ విధంగా అంగీకరిస్తాడు? విషం అంటే ఏ వ్యక్తి అయినా తిండు. దైవ సేవకుడు కూడా విషం ఉన్న దాన్ని వడ్డించాడా? నా బాధ కూడా అదే. విషాన్ని వడ్డించాలని కాదు, ఎట్లున్న బతకండి, ఏదో ఒక విధంగా జీవించండి అని కాదు, బ్రతుకులు మార్చుకొని జీవించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పద్ధతులు వదులుకొని నీతిగా బ్రతకండి. సంఘంలో అలా చేర్చబడాలి. పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డ బన్ను అందరితో పరిశుద్ధంగా ఉండాలి, అందరితో సమాధానంగా ఉండాలి, గుణం మెరిగి సహవాసం చేయాలి. తెలుసుకొని దుష్టుల సాంగత్యాన్ని మంచి నాడు చెడిచిపెడుతుంది. కాబట్టి మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. లేకపోతే కుండ అనే సంఘానికి విషయం ప్రాకిపోతుంది. కానీ ఆ విషయానికి విరుడు కూడా ఒక వ్యక్తి తెచ్చిన పిండి. మరి ఆ పిండిగా నువ్వు ఉంటావో, విషయం తెచ్చిన వ్యక్తిగా నువ్వు మారుతావో? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా సంఘానికి, నా దేవునికి నా ద్వారా ఎలాంటి పరిస్థితుల్లో, నా మాట ద్వారా, నా క్రియ ద్వారా, నేను చేసే పని ద్వారా అవమానం రాకూడదు. ఎవరు వీడు అంటే పలాని సంఘస్థుడు అని అవమానం రాకూడదు అని ఒక తీర్మానం బ్రతుకులో ఉంటే నువ్వు ఎలా ఉంటావంటే, ఎవడైనా తెస్తే అది నువ్వు భరించి పిండి దాన్ని ఏం చేస్తుంది, ఆ విషయాన్ని తీసుకొని విరిచి మంచిగా మార్చబడిన వ్యక్తిగా ఉండాలి. నచ్చజెప్పి సర్దుమనిచి
సమాధానపరిచే స్థితిలో ఉండాలి. పెంచి పోషించి గొడవలు పోషించే స్థితిలో మనం ఉండకూడదు. కాబట్టి ఈరోజు కుండలో ఉన్న విషయం నీకు తెలియకుండా తెచ్చుకున్నావేమో, కానీ అది దైవ జీవనం దగ్గరకు వచ్చినప్పుడు ఆ కుండలో ఏం చేశాడు? పిండిని వేశాడు. కాబట్టి నువ్వు ఆ పిండిగా మారుతావో విషయంగానే ఉంటావో పరిశీలించుకుందాం. తలలు వంచండి. తలలు వంచిన మనం, కుండలో విషయం ఉంది. సంఘములు కూడా అనేకమైనటువంటి తారతమ్యాలు, మనస్పర్ధనలు, కలిసే ఉంటున్నారు కానీ ఇమడలేని తత్వం, కలిసే ఉంటున్నారు కానీ కనీసం వందనాలు కూడా చెప్పుకోలేని పైత్యం. నువ్వు ఒక విషయానివి సంఘానికి, నీలాంటి వాళ్ళు తయారవుతారు రానున్న రోజుల్లో. నీ గుండె సంఘం నాశనమైపోతుంది, జాగ్రత్త. అలా నువ్వు ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు కుండలోనిది అర్పించినట్లయితే అది అతి పరిశుద్ధమైనది. ఆ కుండలోనిది యాజకుడు దేవుడికి అర్పించినప్పుడు నువ్వు తెచ్చినది పులిసినదిగా ఉండకుండా శ్రేష్టమైనది, అయ్యా ఇదిగో దైవదాసులు కడుపు నింపడానికి నీ నామ మహిమార్థమే తీసుకొచ్చిన అర్పణ ఇదే. సంఘము ద్వారా అనేకులు చివరి దినాల్లో వాక్యమే కరువైపోయి, చివరి దినాల్లో రకరకాల బోధలు పెరిగిపోయి, సత్య సంబంధమైన ఆలోచనలో సంఘాలు కట్టబడకుండా సత్యానికి విరోధమైన బోధల్లో సంఘాలు పెరిగిపోతున్న ఈ సందర్భంలో, ఈ రోజుల్లో నువ్వు సంఘానికి నువ్వు నలుగొట్టుకున్న పిండిగా ఉన్నావా? నీకు తెలియకుండానే విషయాన్ని తెచ్చే వ్యక్తిగా ఉన్నావా? ఏ తప్పు నీ వల్ల జరిగిందో పరిశీలించుకో. ఎవరు నీ ద్వారా బాధపడ్డారో, ఎవరు నీ ద్వారా కృంగిపోతున్నారో, ఎవరు నీ ద్వారా వేదన పడుతున్నారో, మొత్తం ఒక్క చేదు వేరు మొలిస్తే అందరు అపవిత్రులు అయిపోయారు. ఒక వ్యక్తిని బట్టి పలాని సంఘం మంచిది కాదు అనే స్థితిలోకి వచ్చిందేమో, పలాని సంఘంలో ఉన్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళు అన్నట్లుగా అనుకుంటున్నారేమో, అందరూ కూడా అపవిత్రులైనట్లుగా పరిగణింపబడుతున్నారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని కోసమే ప్రయాసపడుతున్నావు. గుణమెరగకు ప్రయాసపడితే తెలుసుకోకుండా నువ్వు చేసే పనులు బట్టి సంఘానికి నష్టం. కాబట్టి ఏ స్థితిలో నీ పర్సనల్గా, ప్రొఫెషనల్గా ఎక్కడ కూడా దేవుని నామానికి అవమానం కలగకుండా ఉండడమే క్రైస్తవ్యం. నీ వ్యక్తిగతంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, భక్తిలో ఏ స్థితిలో కూడా దేవుని నామానికి అవమానం రాకుండా బ్రతకడమే కర్తవ్యం. కాబట్టి దైవజనుడు అంగీకరించాలంటే విషయం ఉండకూడదు. విషయాన్ని కూడా మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. మారాన్ని మధురంగా మార్చగలిగిన దేవుడు ఉన్నాడు. తెలుసో తెలియకో ఎవరిని బట్టి నీ ప్రవర్తన ఉందేమో మార్చుకో. ఈరోజు తెలుసుకో దేవుని యొక్క సత్యాన్ని. నిన్ను బట్టి సంఘమైన కొండలకు విషయం రాకూడదు. వస్తే నువ్వే పిండిగా మార్చబడాలి. వీరుడిగా నువ్వే ఉండు. నేను తగ్గించుకో, నలగొట్టుకున్న నీ ప్రవర్తన బట్టి అనేకులు దేవుని ఎదుకు వచ్చే విధంగా నా ప్రవర్తన ఉంచండి ప్రభువా అని నీ బ్రతుకును మార్చుకుంటే ఎంత మంచిది. విషయాన్ని నింపే కొండవా, విషయాన్ని తీసివేసి పిండివా? నిన్ను నువ్వే పరిశీలించుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి ఒకరు.